హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీ శారీ కుచ్చు డిజైన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 200 స్టాండ్స్ ముందుగానే టజిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి గోల్డ్ కలర్ ఫ్లవర్ బీడ్స్, స్మాల్ సైజ్ పర్ల్ బీడ్స్ అయితే ఈ శారీ కుచ్చు డిజైన్కి అయితే యూస్ చేస్తున్నాను. తర్వాత మనం టేప్ తీసుకొని ఎంతైతే గ్యాప్ కావాలనుకుంటామో అంత కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నేనైతే 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇస్తున్నాను. మనకి 1.5 అలా ఇచ్చామంటే ఒక 30 టజిల్స్ అయితే సరిపోతాయి. మనం ఇంకా 1 ఇంచ్ అలా ఇచ్చామంటే మనకి ఇంకొంచెం పెరుగుతాయి. మనం మార్కింగ్ ఇచ్చేసి ఎంత కావాలో ఒకసారి అన్ని మార్కింగ్ ఇచ్చిన ప్లేసెస్ అన్ని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 6 స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ అయితే తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇలా తీసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో దాన్ని ఇలా మార్కింగ్ ఇచ్చిన దగ్గర మిడిల్లో చూడండి, టజిల్కి సెంటర్ పాయింట్కి ఇలా కింద వైపు నుంచి పైకి అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు టజిల్కి సెంటర్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు ఈ ఫ్లవర్ బీడ్ చూపించాను కదా గోల్డ్ కలర్ది, ఆ బీడ్ కూడా తీసుకున్నాను. తర్వాత స్మాల్ సైజ్ పర్ల్ బీడ్ కూడా తీసుకుంటున్నాను. వీటిని రెండింటిని తీసుకొని ఈ టజిల్ పైకి నీట్గా ఆ పైన ఉన్న థ్రెడ్స్ అనేవి కనిపించకుండా నీట్గా కవర్ చేసుకోవాలి. అలానే కింది వైపుకి ఇలా మనం సేమ్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ కాకుండా పక్క పాయింట్కి కిందికి వచ్చేలాగా ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని లోపలికి పోయేలాగా నీట్గా అరేంజ్ చేసుకొని థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా లాగాలి కింది వైపున. ఇప్పుడు ఇంకొకసారి మనం ఈ టజిల్ అనేది మనం సెంటర్లో అయితే స్టిచ్ చేసాము, అటు సైడు స్టిచ్ చేయలేదు కాబట్టి అది ఇలా పక్కకి వెళ్తూ ఉంటుంది. దానికోసం ఇలా ఒక చివర్లో ఇంకొకసారి ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి మనం ఆ ఫ్లవర్ బీడ్లో నుంచి కూడా ఇంకొకసారి స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఆ బీడ్ అనేది స్టిఫ్గా ఉంటుంది, పక్కకు మూవ్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం 2 టైమ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని నీట్గా పైకి లాగి ఎక్కడ లూజ్ లేకోకుండా ఇలా బీడ్ కిందికి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసి ఇప్పుడు టజిల్కి ఫస్ట్ మనం ఇటువైపు స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇటువైపుకి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ అనేది లూజ్ లేకోకుండా చూసుకొని మొత్తం కింది వైపుకి వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నామంటే ఇంకా మనకి ఆ ఫ్లవర్ బీడ్ అనేది పక్కకు పోదు, అలానే టజిల్ అనేది కూడా పక్కకు రాదు. ఇప్పుడు క్లాత్కి రాంగ్ సైడ్లో క్లాత్కి కొంచెం ఇలా స్టిచ్ చేసి నీడిల్కి ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ థ్రెడ్ చుట్టి ఇలా పైకి టైట్గా లాగేసామంటే అక్కడ లాక్ పడుతుంది. తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలానే టజిల్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే నేను మన ఛానల్లో ముందే చాలా వీడియోస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మొత్తం టజిల్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.